అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ దగ్గర ఉన్నటువంటి రుద్దం దగ్గర ఉన్న రుద్రపాదం ఆలయం అనేది చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కార్తీక మాసం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతల గురించి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు మన దగ్గర. ఏం చెప్తారో ఆయన మాటలో విందాం. అసలు స్వామీజీ, ఏంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ పూర్వకాలము ఋషులు స్థాపించినటువంటి దేవాలయము. ఇది ప్రఖ్యాత అంటే ఈ బ్రహ్మసూత్రలింగము, విష్ణు సూక్తలింగము, మళ్ళీ సిద్ధిరుద్రుడు ఇక్కడ పాదం పెట్టిండే స్థలం ఇది. అందుకే పూర్వకాలం నుంచి సిద్ధిరుద్రపాదేశ్వర స్వామి దేవాలయం అని ఇక్కడ ప్రతీతి. అయితే ఇక్కడ ఏమంటే ఇక్కడ నెల పౌర్ణమి జరుగుతుంది. మళ్ళీ శ్రావణ మాసము, మళ్ళీ కార్తీక మాసము, మాఘమాసము విశేషంగా జరుగుతాయి అన్నమాట. విశేషంగా అంటే శివరాత్రి రోజు అశేష జనం చుట్టుముట్టు పల్లెటూరంతా వచ్చి ఇక్కడ రుద్రుని అభిషేకం చేయించి కథశ్రవణం ఉంటుంది. రాత్రి 4 జాములు రుద్రాభిషేకం ఉంటాయి. దాంతంతా చూసి ఇదంతా జనము నిండిపోతారనమాట. ఆ సిద్ధి విశేషం అంటే బ్రహ్మసూత్రలింగము ఇక్కడ విశేషం. బ్రహ్మసూత్రలింగం అంటే మళ్ళీ దాని పక్కన ఇంకొకటి విష్ణు సూక్తలింగం ఉంది. విష్ణు సూక్తలింగము మళ్ళీ రుద్రుడు పాదం పెట్టిండే ఈ పుణ్యస్థలం అనమాట. అలాగే పక్కన పినాకిని నది ఉంది. పినాకిని నది ఇక్కడ పీనుగల నది అంటుంటారు. దానికి ఇక్కడ పీనుగల నది అంటే ఇక్కడ నదిలో వదిలేస్తుంటంట. పుణ్యం అంటే నదిలో ఎడసేస్తే పుణ్యఫలం వస్తుంది అని. అలాగే విశేష ఫలం అంటే బ్రహ్మసూత్రలింగం అంటే అధిక పుణ్యఫలం. పూజ చేస్తే కానీ, ఒక ద్రవ్యం అక్కడ పెడితే కానీ, ఒక పాట పాడితే కానీ అందుకే దానికి అధిక ఫలము ఇస్తాడని ఇక్కడ చాలా విశేషమైన ప్రతీతి ఉంది ఇక్కడ. అందుకోసం ఇక్కడ కార్తీక మాసం విశేషం అంటే 4 సోమవారాలు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. లాస్ట్ సోమవారం ఉసిరిచెట్టుకి పూజ చేస్తాము. అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి అక్కడ పూజ చేసి ఊరేగింపు చేస్తాము. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాము. అది ముఖ్యంగా ఈ ఆలయం గురించి రుద్రుడి పాదం ఇక్కడ మోపాడు అని ఏంటి ఆ విశిష్టత ఏంది? ఈ పాదం మరొక చోట కూడా ఉంది అంటారు. ఏంటి ఆ విశిష్టత? అది రుద్రుడు అప్పుడు దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి సంహారం చేసేకి రుద్రుడు అయి వస్తాడనమాట. ఆ రుద్రావతారం దాటి అలాగే ఉత్తరం నుంచి ఇట్లా వచ్చాడనమాట దక్షిణానికి వచ్చినప్పుడు ఇక్కడ 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు పెట్టిన జాగాలంతా సిద్ధిరుద్రపాదేశ్వర స్వామి దేవాలయంని పేరు పొందిందనమాట. అందుకే అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుపుకొని వస్తున్నారు. సిద్ధిరుద్రుడి పాదాలు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ విదురేశ్వర్లో ఒక పాదం ఉంది. మళ్ళీ ఇక్కడ ఊట్కూరు దగ్గర ఆటోక పాదం ఉంది. మళ్ళీ ఇక్కడ కడప దగ్గర దానికి టాప్ ఏమి ఉండవు. ఇది ఒకటికే టాప్ ఉండేది. దానికి విశేషం సూర్యకిరణాలు ఆ పాదం పైన పడుతూ ఉంటాయంట. ఇప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా ఆ పాదం దగ్గర పడితే ఆయనకి సంతోషం అవుతుందంట. అందుకే ఆయన రుద్రుడు కాబట్టి ఆ పాదం పైన నీళ్లు పడితే ఆయనకి తామస గుణం అంటే చల్లగా ఉంటుంది అని ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ పాదం దగ్గర పడితే చల్లగా ఉంటుంది. రుద్రావతారం పోయి ఆయనకి చల్లదనం పడుతుంది. లోకానుగ్రహం కోసరం ఈ పాదాలు పెట్టి వచ్చినాడు. ఇప్పుడు పాదం వచ్చేసి చాలా డౌన్లో కింద ఉంది. ఏంటి స్వామి ప్రత్యేకత ఏంటి? అది రుద్రుడే వచ్చి ఆ పాదం పెట్టినారనమాట. పాదం పెట్టేటప్పుడు కింద ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇంటూ ఇల్లు ఉండకూడదు, అలాగా దీనికి ఒక కట్టడం కట్టి దాన్ని ఎలాంటి శాస్త్రోక్తంగా కట్టినారంట. ఆ కాలంలో శాస్త్రోక్తంగా కట్టి ఇంకొకటి గోపురం ఉండే, చిన్న గోపురం ఉండంట ఫస్ట్కి. ఆ గోపురం తీసేసి ఇప్పుడు ఆ గోపురం కట్టినారు. మళ్ళీ ఆ గోపురం కిందనే పాదం ఉంటుంది. అంటే లోయలో ఉంటుంది. 12 మెట్లు ఉంటాయి. 12 మెట్ల ప్రకారం వాళ్ళు మనకి పంచకోశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి బట్టి ఆ మెట్లు పెట్టినారనమాట. ఎవరైతే దిగిపోయి ఆ పాదానికి నమస్కారం కోరికలు కోరుకుంటారో ఆడ దిగి ఆ కోరికలు తీరుతాయని ప్రతీతి. సో ఇక్కడ ప్రాంతం వారే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఇక్కడ పెద్దగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు అని అంటారు. వారి కోరికలు తీరుతాయని ఏం చెప్తారు? ఆ కర్ణాటక అంటే ఈ కర్ణాటక నుంచి వస్తారు. ఇక్కడ చుట్టుముట్టు పల్లెటూరులు వస్తారు. మళ్ళీ తమిళనాడు కొంతమంది వస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు ఇక్కడ వచ్చి కోరుకొని వాళ్ళు ఫలితం పొందినటువంటి వాళ్ళు వచ్చి పూజ చేసుకొని రుద్రాభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారు. కార్తీక మాసంలో విశేషంగా వస్తారా? కార్తీక మాసము ఈ పౌర్ణమి రోజు విశేషత అన్నమాట. ఇక పౌర్ణమి రోజు మళ్ళీ లాస్ట్ సోమవారం విశేషం.
లాస్ట్ సోమవారం ఉసిరి చెట్టు కింద వనభోజనం అంట పెడతాము. ఆ వనభోజనం భోజనం చేసిన తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఆ విశేషత. మరి ఏంటి ఈ ఆలయం గురించి ఏం చెప్తారు? ఆలయ పూజారి కూడా చాలా ప్రత్యేకతలతో కూడుకున్నదని చెప్తారు, ఏం చెప్తారు? మొట్టమొదట ఇక్కడ శివరామానంద స్వామిని వచ్చాడు. ఆ స్వామి ఇక్కడ వచ్చి ఇక్కడంతా ఏర్పాటు చేశాడు. చాలా శిథిలావస్థమైంది మొదట. తర్వాత ఆ స్వామి వచ్చి బాగా అభివృద్ధి చేశాడు. ఆ గోపురము అన్నీ కట్టించేసి బాగా అభివృద్ధి చేశాడు. స్వామి ఇదైపోయిన తర్వాత ఈ స్వామి వచ్చి చేరాడు. ఈ స్వామి కూడా బాగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ వేద పాఠశాల అన్నట్లా ఇక్కడ పిల్లవాళ్ళని అందరినీ బీద పిల్లల్ని చేర్చుకొని ఇక్కడ వాళ్ళకి స్కూలు అరేంజ్మెంట్లు అన్నీ చేస్తూ వాళ్ళకి భోజన సదుపాయాలు చేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి మళ్ళీ ట్యూషన్లు చెప్పిస్తూ వాళ్ళ అభివృద్ధి కావాలని ఇక్కడ వేద పాఠశాల మాదిరి ఉండాలా అని ఒక గురువుగా ఆ స్వామీజీ ఇక్కడ వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడు. ఎవరు లేని పిల్లలకి పిలుచుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి స్కూల్ కిడ్స్ వస్తాడు. మళ్ళీ వ్యాన్ పెట్టుకున్నాడు అదే పనిగా ఆ స్వామి అక్కడక్కడ. అందులో స్వామి దగ్గర ఏం బడ్జెట్ ఏం లేదు, కానీ ఇట్లే అక్కడక్కడ పోయేది మంత్రోపదేశాలకి ఇక్కడ హోమాలకి పూజలకి పోయి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి సాకుతున్నాడు పిల్లల్ని. ఏం చెప్తారు స్వామి, మీరు ప్రత్యేకంగా పిల్లల్ని ఇట్లా మీరు ప్రత్యేకంగా చూడడం ఎందుకు, కారణమే? అట్లా అంటే మేము ఒక అనాథమే. అలాగా మేము ఒక అనాథే కాబట్టి వాళ్ళ యొక్క భావాలు మనకు తెలుసు. అంటే తల్లి లేకుండా తండ్రి లేకుండా మళ్ళీ చదివించే చేత కాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మేము ఒక సహాయం చేద్దామని మా చేతనే ఎంత పెద్దగా ఏం కాదు, ఒక 5 మందికో 10 మందికో అలాగా మేము వాళ్ళకి మంచి విద్యాభ్యాసము సంస్కారము నేర్పించి వాళ్ళని ఒక సమాజంలో ఒక నలుగురిలా నిలుచుకునే అంత స్తోమత గల చేయాలని మాకు ఒక ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. మేము ఇప్పుడే కాదు వెంగనపల్లిలో కూడా ఒక 10 మందికి మేము పూజలు చేసి వాళ్ళకి భోజనము పుస్తకాలు పెన్నులు అంతా చేపిస్తూ ఉంటుంది. ఆడ కొంచెం ఇబ్బంది అయింది, ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడంతా మనకి బాగా సహాయం సహకారం చేస్తున్నారు. ఇక్కడ నెట్టం రామంజి గారు రెడ్డి గారు వీళ్ళు నెల 3,000 ఇస్తారు సరుకులకి. అట్లే 20 మంది టీచర్స్ నెలకి 500 ఇస్తారు. ఆ 500 నేను ఏం చేయాలంటే నాకు కొంచెం భోజనం చాలు, అలాగా 500 వచ్చింది కదా దీనికి ఉపయోగిస్తామని ఒక భావం వచ్చింది పిల్లల కోసం. అలాగే మేము దాన్ని వాళ్ళు ఇచ్చిందంతా నేను వాళ్ళకి పెట్టాలని ఒక సంకల్పం వచ్చింది. అందరూ సహకారం చేస్తున్నారు. ఇప్పుడు 2వ సంవత్సరం ఇది బాగా జరుగుతూ ఉంది. ఇలాగే జరగాలని మాకేం పెద్దగా అనేది కాదు, మన ఇక్కడ గుడి సంబంధపట్టి ఒక 10 మందికి అన్నదానం చేయాలి. వాళ్ళకి ఒక సంస్కారము, ఒక విద్య, ఒక బుద్ధి, ఒక జ్ఞానం వస్తే చాలు అని మా ఒక అపేక్ష. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ రుద్దం దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయం ప్రత్యేకత అనేది చాలా అద్భుతం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ రుద్రుడి పాదం అనేది చాలా అద్భుతం. ఈ స్వామి ఇక్కడ పాదం మోపాడు, ఆ పాదం గుర్తు అలాగే ఉండిపోయిందని ఇక్కడ ప్రాంత ప్రజలు ఇక్కడ చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు కూడా చాలా ఎంతో ప్రత్యేకతమైనవి. మనం చూడవచ్చు ఆలయంలో చిన్న ఆలయమే అయినప్పటికీ చాలా ప్రత్యేకతల్లో కూడుకున్నది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ ఆలయంలో స్వామికి లింగానికి పూజలు నిర్వహించిన, అభిషేకాలు నిర్వహించిన, లేదంటే ఒక పాట పాడినా కూడా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. లేదంటే ఇంకా ముఖ్యంగా వారు ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు, కిందికి వెళ్తే రుద్రుడి పాదం కూడా ఇక్కడ ఉంటుంది. మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు రుద్రుడి పాదానికి. మనం చూస్తున్నది ఏదైతే ఉంటే రుద్రుడి పాదం అనేది ఈ ఆలయంలో ప్రత్యేకత అని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా చెప్తారు. ఇక్కడ రుద్రుడి పాదం దర్శించుకోవడానికి కూడా చాలామంది భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. అందులో ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాలకి అభిషేకం చేసిన, ఏదైనా పూజలు నిర్వహించుకున్న, అనుకున్న కోరికలు తీరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇది రద్దంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రుద్రుడి పాద ఆలయం అనేది చాలా విశేషాలతో కూడుకున్నటువంటి నేపథ్యంలో కార్తీక మాసమే కాకుండా అనేక సార్లు శివరాత్రికి ఇటువంటి పండుగలకి ఇక్కడ అద్భుతంగా ప్రజలు వచ్చి దర్శించుకుంటారని మంచి ఆలయం అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి.
కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాడు, ఆర్టీవీ, రొద్దా నుండి శ్రీ సత్యసాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.